శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు మూవీ రివ్యూ. ప్రీమియం చూసిన తర్వాత ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది, మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అంతేకాకుండా వింటేజ్ తీసుకొస్తా అని చెప్పి అనిల్ రావు వీడియో అన్నాడు అనమాట. దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఛానల్ని అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన చిరంజీవి గారి యాక్షన్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే చిరంజీవి గారి యాక్షన్ అనేది వింటేజ్ చిరంజీవి గారిని తీసుకొస్తాం అని చెప్పి అనిల్ రావిపూడి అనడం జరిగింది. కానీ వింటేజ్ చిరంజీవి గారిని అయితే తీసుకురాలేకపోయారు నాకైతే అనిపించింది. ఎందుకంటే 70 ఏజ్లో అయినా సరే ఇంతగానో నటించిండు, ఇంతగానో ఇంప్రెస్ చేసేటువంటి ఇది చేసిందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ పరంగా చూసుకుంటే కనుక యాక్షన్ అయితే మంచిగా చేసిండు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదివరకు మూవీలు పోల్చుకుంటే కనుక ఆచార్య మూవీ, పాదఘట్టం అని ఇట్లా మూవీలో పోల్చుకుంటే కనుక ఈ మూవీ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి గెలుస్తుందా గెలవలేదా నేను అయితే చెప్పలేను, కానీ మూవీ యాక్షన్ పరంగా చిరంజీవి గారి యాక్షన్ మనకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఆ క్రింజ్ కామెడీ అనేది ఏదైతే ఉందో అదైతే అట్లనే కంటిన్యూ చేస్తుండు. ఎందుకంటే కామెడీ అనేది ఒక లెవెల్ మించి ఉండొద్దు అనమాట, ఆ లెవెల్ మించి ఉంటుంది అనమాట. ఇంకా కాకపోతే కామెడీ అయితే కొన్ని దిక్కుల్లో న్యాచురల్ కామెడీ అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. న్యాచురల్ కామెడీ అంటే ఎటువంటి డైలాగ్స్ కాకుండా, ఎటువంటి ఇది లేకుండా న్యాచురల్గా కామెడీ అనేది పాతకాలంలో ఉండేది. అదే టైప్గా దీంట్లో అయితే చూపించారు అనమాట. ఇప్పుడు మాత్రం డబుల్ మీనింగ్ కామెడీ, అంతేకాకుండా చాలా కామెడీలు వచ్చినాయి. అలాంటి కామెడీ కాకుండా ఒక న్యాచురల్ వేలో కామెడీ అయితే చూపించిండు అనిల్ రావిపూడి చిరంజీవి గారితో అని చెప్పి నాకైతే అనిపించింది. రెండో విషయం అయితే కాస్ట్యూమ్స్ అయితే కొత్త రకంగా డిజైన్ చేసిండు అనమాట చిరంజీవి గారిని. ఎందుకంటే చిరంజీవి గారిని కొత్త రకంగా చూపించాలి, అంతేకాకుండా అసలు ఒక స్టైలిష్గా చూపించాలి. మంచి కాస్ట్యూమ్స్ అయితే చిరంజీవి గారికి అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా బాస్ కూడా చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. లుక్స్ పరంగా చూసుకుంటే సినిమాలో అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్స్పీరియన్స్ అయితే చిరంజీవి గారు యాక్షన్ చేస్తుంటే ఆ లుక్స్ పరంగా మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. 70+ ఏజ్ ఉన్నదని చెప్పి మీకైతే అనిపించదు అనమాట. అంత మంచిగా లుక్స్ని అయితే మెయింటైన్ చేసేటువంటి ఇదైతే చేసిన అనమాట మన చిరంజీవి గారు. నెక్స్ట్ యాక్టర్స్ బై నయనతార గారి యాక్షన్ గురించి మాట్లాడితే కనుక నార్మల్గా నటించింది ఫ్రెండ్స్. మరీ అంత గొప్పగా ఆమె వల్లనే మూవీ హిట్ అవుతుంది అని చెప్పి మనం అయితే చెప్పలేం, కానీ ఒక మాదిరిగా అయితే ఉంది. ఎవరేజ్గా అయితే ఆమె అయితే నటించింది అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ వచ్చేసరికల్లా నయనతార గారు. అంతేకాకుండా స్టోరీ ప్లాట్ వచ్చేసరికల్లా ఏంటంటే మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే, మన చిరంజీవి గారికి ఈఎంఐస్, అంతేకాకుండా అక్కడ హీరోయిన్కి వచ్చేసరికల్లా బిలియన్స్. అక్కడ ఒక బాగా డబ్బు ఉన్నటువంటి హీరోయిన్, బాగా డబ్బు లేనటువంటి హీరో, వీళ్ళిద్దరు కలుస్తారు, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఎట్లా గొడవలు పడతారు, ఏం సంగతి అని చెప్పి మూవీ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ F2లో, F3లో, అంతేకాకుండా మన వెంకటేష్ గారు వచ్చినటువంటి మూవీలో ప్రతి మూవీలు ఇదే అనమాట. హీరో డైరెక్ట్ పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన తర్వాత భార్యకి భర్త గొడవలు రావడం, మధ్యలో కొన్ని ట్విస్ట్, కొన్ని ఎలివేషన్స్, కొన్ని ఫైట్స్. స్టోరీ మాత్రం ఒకటే. సంక్రాంతికి అయితే ప్రతి ఒక్క మూవీ ఇట్లనే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కూడా భార్యాభర్తల మధ్య, అంతేకాకుండా మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉద్దేశంగా పెట్టుకొని మూవీని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనిల్ రావిపూడి. అంతేకాకుండా కొంచెం అయితే కామెడీని అయితే వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసిండు. అదైతే ఒక 80% అయితే వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. విక్టరీ వెంకటేష్ గారు అయితే ఒక రేంజ్లో అయితే దీంట్లో అయితే నటించడం జరిగింది. ఎందుకంటే వెంకటేష్ గారు ఆయనని తీసుకోవడం వల్ల మూవీకి అయితే చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే విక్టరీ వెంకటేష్ గారికి పెట్టిందే పేరు. ఎవరైనా మూవీ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్యామిలీని తీసుకోబోయి మూవీ చూడాలంటే వెంకటేష్ గారి మూవీకి తప్ప వేరే మూవీకి అయితే వెళ్ళరు. అదే రకంగా వెంకటేష్ గారిని కూడా మూవీలో యాడ్ చేయడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వెంకటేష్ గారి యాక్షన్ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. సాంగ్స్ పరంగా చూసుకుంటే కనుక సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి సాంగ్ అయితే బాగుంది, మీసాల. ఆ సాంగ్ వచ్చేసరికల్లా కొంచెం అయితే మంచిగా అనిపించింది. అంతేకాకుండా సాంగ్స్ పరంగా చూసుకుంటే మంచిగా అనిపించినాయి ఫ్రెండ్స్. యావరేజ్గా అయితే ఉన్నాయి, మరీ డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే లేవు. సాంగ్స్ పరంగా ఫైట్ సీన్స్ అయినా సరే, కొరియోగ్రాఫ్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా అనిపించింది. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చేసరికల్లా మనకైతే కొత్తగా అయితే కొట్టట్లే అనమాట. కొత్త స్టోరీని తీసుకొస్తే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. ఫ్యామిలీ పరంగా తీసుకుపోయినా సరే కొత్త స్టోరీని అయితే తీసుకొస్తే బాగుండు అని చెప్పి అనిపించింది అనమాట. వెంకటేష్ గారిని అయితే మూవీలో అయితే మీరైతే ఒక ఒక బాబుని చూస్తారు కదా, అదే ఆర్టిస్ట్ అయితే ఈ మూవీలో అయితే నటించడం జరిగింది. మళ్ళీ ఆయనతోని అదే కామెడీ అయితే జరిపించడం అనమాట. చూడాలి ఈ మూవీ హిట్ అవుతుందా కాదా అని చెప్పి. మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా చాలామంది అయితే మూవీని అయితే ట్రోల్ చేస్తారు, మూవీని అయితే కావాలని అయితే కిందికి నెట్టేద్దామని ప్రయత్నిస్తారు.
మూవీలో కంటెంట్ ఉంటే గనక, మూవీలో మంచి ఇది ఉంటే గనక, మూవీ బాగుంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు. అంతేకాకుండా వాళ్ళు కోర్టుకెళ్ళి అయితే మూవీ రివ్యూస్ ఇవ్వద్దు, రేటింగ్ ఇవ్వద్దు అని చెప్పి బుక్ మై షోలో అయితే ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటిది ఎందుకు చేస్తారు? దీనికి భయపడి చేస్తురా, లేకపోతే దేనికి చేస్తురా నాకైతే అర్థం కావట్లేదు. ఒక డబ్బులు పెట్టి చూసినటువంటి ఒక వ్యక్తి అయితే రివ్యూ కానీ రేటింగ్ కానీ ఇచ్చేటువంటి హక్కు కానీ ఒక సామాన్య పౌరునికి అయితే ఉంటుందన్నమాట. దాన్ని కాదని మీరైతే రేటింగ్ ఇవ్వద్దు, రివ్యూ ఇవ్వద్దు, మూవీ చూసిరా పేరు అంతవరకే ఉండాలంటే అది కరెక్ట్ కాదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కొత్త సాంప్రదాయాన్ని కనుక మూవీ ఇండస్ట్రీలోకి తీసుకొస్తే కనుక ఇలానే పదే పదే రిపీట్ అవుతుందని చెప్పి కూడా నాకైతే అనిపిస్తుంది. చూడాలి, రేటింగ్ రివ్యూ అనేది మానదు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మూవీ బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు అనమాట. ఇలాంటి రివ్యూల వల్ల, రేటింగ్స్ వల్ల వాళ్ళ కంటెంట్కి అయితే 1% కూడా ఇబ్బంది అయితే ఉండదన్నమాట. మన కంటెంట్ మంచిగా ఉంటే కనుక బీభత్సంగా కలెక్షన్ వసూలు చేస్తుంది, లేకపోతే వసూలు చేయదు. కాకపోతే మూవీ గురించి మాట్లాడితే కనుక మూవీ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్, ఏవరేజ్ మూవీ. అంతేకాకుండా ఇదైతే వన్ టైం వాచబుల్ మూవీ. ఫ్యామిలీతో తీసుకుపోయి మెగాస్టార్ చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూడాలి అని మీరైతే అనుకుంటే కనుక ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. అంతేకాకుండా చిరంజీవి గారిని వింటేజ్ లుక్స్ కాకుండా సరే కొత్త రకంగా చిరంజీవి గారు కనబడ్డాడు కాబట్టి, విక్టోరియా వెంకటేష్ గారు వీరిద్దరు కలిసి నటించారు కాబట్టి మూవీ అయితే వన్ టైం అయితే వాచబుల్. నేనైతే ఫ్యామిలీ పరంగా అయితే రికమెండ్ చేస్తలేను, ఎందుకంటే ఇంకా చాలా మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతికి వచ్చేసరికల్లా. చూడాలి మనమైతే దాంట్లో ఇది గెలుస్తుందా గెలవని నాకైతే అనిపించలేదు, కానీ మూవీ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఒక మాదిరిగా ఉందన్నమాట. మరీ ఏవరేజ్ అని చెప్పలేం, అంతేకాకుండా మరీ హిట్ అని చెప్పలేం, నార్మల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్న కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.